అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 11వ తేదీ ఆదివారం రోజున తులారాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. తులారాశి వారు కుటుంబ సభ్యులతో శుభకార్యం విషయంపై చర్చలు జరుపును. ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూలత వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందున కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదాలు ఏర్పడిన ప్రముఖుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారం ఆశించిన రీతిలో రాణిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడిలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. గందరగోళ పరిస్థితులు తొలగిన సంతానం విద్యా విషయాలపై దృష్టిని సాధిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన శ్రమ తగ్గుతుంది. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు. మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగిన అధికారులు పెద్దలతో కాస్త జాగ్రత్త వహించాలి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావంతో చూడటం వలన సమస్యలు తగ్గుముఖం పడిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ యొక్క రంగాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది. ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవును. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి నుంచి సహాయ సహకారాలను అందుకుంటారు. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుదలని అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం తప్పదు. ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. సామరస్య ధోరణితో వ్యవహరిస్తే శుభ ఫలితాలు ఏర్పడడం. మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు. మీ యొక్క రంగాలలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అస్థిర నిర్ణయాలను తీసుకుంటారు. మనోవిచారం తొలగిన ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు. ప్రగతిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు పనికొస్తాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు తొలగిన కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలను తీసుకుంటారు. ప్రశాంతంగా ఆలోచిస్తారు. శుభకాలమనే చెప్పవచ్చు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. చేసే పనిలో శ్రమ తగ్గుతుంది. మరింత శ్రద్ధ వహిస్తారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు నెరవేరడం. శారీరక శ్రమ ఎక్కువైనప్పటికీ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. బంధువులతో విభేదాలు తొలగిన మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ప్రారంభించబోయే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. గట్టి ప్రయత్నంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అదేవిధంగా ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కొన్ని సందర్భాలలో మొహమాటం లేకుండా మాట్లాడటం చాలా మంచిది. ఆశించినటువంటి ఫలితాలను దక్కించుకుంటారు. మీ యొక్క మనోధైర్యమే విజయానికి మూలమని గ్రహిస్తారు.
తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.